అడిగినట్లు ఈ రోజున దేవుడు సంఘాన్ని, ఈ రోజున దేవుడు తన వాక్కును విడుదల చేస్తాడు. ఈ రోజున ఎవరైతే ఏ వాగ్దాన్ని పట్టుకొని, ఏ దర్శనం కలిగి ఉండి, ఏ నిరీక్షణ కలిగి ఉండి, ఏ విశ్వాసంతో మీరు ప్రార్థన చేస్తున్నా, ఇది నేను చేయగలుగుతానని నువ్వు నమ్ముతున్నావా అంటాను. ఈ రోజున నువ్వు ప్రార్థించడే కాదు, నువ్వు ప్రార్థించింది పొందుకుంటా నువ్వు నమ్ముతున్నావా? నువ్వు ప్రార్థన చేసింది దేవుడు పట్ల అర్థం చేస్తాడని నువ్వు నమ్ముతున్నావా? మెయిన్ దేవుడు అంటాడు ఈ రోజున, ఇది నువ్వు నమ్మినట్లయితే ఇది నేను చేయగలుగుతాను. వాక్యం చదివినట్టు కాదు, ప్రార్థించినట్టు కాదు, కరెక్టే, ఈ బేసింగ్ కరెక్టే, ఈ ప్లాట్ఫారం కరెక్టే నీకు. కానీ ఇక్కడ ఏమంటాడు, నువ్వు అడిగింది ఇది నేను చేయగలుగుతానని నేను నమ్ముతున్నావా? ఈ రోజున శరీరరీతిగా ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఆత్మరీతిగా దేవుడు చెప్తాను ఈ రోజున మనకు. ఇక్కడ యేసు అక్కడ నుండి వెలుచుండగా ఇద్దరు గుడ్డివారు వచ్చి అంటే ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా మమ్మను కరుణింపమని కేకలు వేసిరి. మరి ఈ రోజున దేని విషయంలో ప్రార్థిస్తున్నావు? నువ్వు ప్రార్థించింది ఒక ఎత్తు, నువ్వు ప్రార్థన చేసింది దేవుడు నా జీవితం నెరవేర్స్తానన్నదే ఇంకొక ఎత్తు. నువ్వు ప్రార్థన చేయొచ్చు, ఇప్పుడు విశ్వాసంతో చేయొచ్చు, అవిశ్వాసంతో కూడా చేయొచ్చు, నామకార్థంగా కూడా చేయొచ్చు, మనం ఈ తప్పది అని చేయొచ్చు. కానీ ఇక నువ్వు చేసింది, నువ్వే సమస్య కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావో దేవుడు ఏమంటాడు, ఇది నేను చేయగలనని నువ్వు నమ్ముతున్నావా?